హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వారణాసికి వచ్చాము. నిన్న వచ్చినాము ఫ్లైట్లో. నిన్న దర్శనం మొత్తం అయిపోయింది అండ్ ఈరోజు కూడా దర్శనం మొత్తం అయిపోయింది. రేపు మాకు మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఉందన్నమాట. సో మా డాడీ పిండ ప్రధానాల దానికోసమని మేము వచ్చినాము. కానీ చాలా బ్యూటిఫుల్గా దర్శనాలు అయిపోయినాయి. మేము ఫస్ట్ టైం వచ్చాం కదా, తెల్లగా ఒక గైడ్ని పెట్టుకున్నాం. ఆయన చాలా ఈజీగా దర్శనం చేయించేసిండు. అండ్ ఈరోజు మేము లాస్ట్కి ఇంకా నమో ఘాట్కి వచ్చినాము. చాలా టైం స్పెండ్ చేసినాం ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ ఉంది. అందరు విజిట్ చేయవలసిన ప్లేస్. మీరు ఒకవేళ వారణాసికి వచ్చిన వాళ్ళైతే ఇక్కడికి రావచ్చు. సో ఈ వీడియో మొత్తం చూసినట్టయితే నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అనేది వీడియోలో ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ అంటిల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బై బై. మేము ఎర్లీ మార్నింగ్ గంగా ఆరతి చూసుకొని గంగ స్నానం చేద్దామని అస్సీ ఘాట్కి వచ్చినాము. ఇక్కడ దీపం తీసుకున్నాను, అది 10 రూపీస్ ఏమో పడింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకా గంగ స్నానం చేద్దామని కొంచెం దూరంలో ఉన్నది అక్కడికి వచ్చినాము. యాక్చువల్గా 64 ఘాట్స్ మనల్ని తిప్పి చూపిస్తారంట బోట్లో, ప్రతి ఘాట్ టు ఘాట్. కానీ హెవీ ఫ్లో ఉండడం వలన, వర్షం వల్ల హెవీ ఫ్లో ఉండడం వలన ఆల్మోస్ట్ స్టెప్స్ వరకు వాటర్ ఉండడం వల్ల బోట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. లేకపోతే ప్రతి ఘాట్ ఒక్కొక్క ఘాట్ స్పెషాలిటీ చెప్పుకుంటూ ప్రతి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తారంట. నార్మల్ టైంలో వచ్చినట్టయితే పర్ హెడ్ 3000 ఏమో ఉంటుందంట. కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటుందంట ఆ వ్యూని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే. కానీ మేమైతే మిస్ అయినాం, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మమ్మల్ని అలౌ చేయలేదు. నేను ఇక్కడ ఇంకా దీపం పెట్టేసి లైక్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి సూర్య నమస్కారం చేయాలని పక్కన మహారాష్ట్ర అనుకుంటా మహారాష్ట్ర తనతో మాట్లాడుతుంటే తను చెప్పింది ఇట్లా చేయాలి అది ఇది అని చెప్తే నేను అక్కడ మొక్కుకుంటూ అట్లా చేసిన. ఆ తర్వాత ఇంకా బోట్స్ వ్యూ, ఇవన్నీ బోట్స్ ఇక్కడ ఆగిపోయినాయి కదా, ఇవన్నిట్లో మనల్ని నార్మల్గా అన్ని ఘాట్స్కి తీసుకుపోయి ఎక్స్ప్లోర్ చేపిస్తారంట. మేము డాడీ పిండ ప్రధానాలది కూడా ఇక్కడే పక్కన చేసాము. తెలుగు పండితులే ఉండే 500 ఏమో తీసుకున్నారు. ఇక్కడ ఈ టెంపుల్ చూసినారా ఎంత బాగుందో, మన రివర్కి ముందే. అది గంగా స్నానం అయిపోయింది. గంగా స్నానం చేసినాక మనకి ఇష్టమైనది ఏదో ఒకటి వదిలేయాలని అంటారంట. సో అందుకోసమే నాకు ఇష్టమైన న్యూడిల్స్ నేను ఇక్కడ వదిలేయడం జరిగింది. సో మీరు కూడా కాశీకి వచ్చినప్పుడు అట్లనే చేసేసేయండి. నువ్వేం వదిలేసినా? క్యాబేజీ శనగపప్పు. విన్ను నువ్వు? మా తమ్ముడు వాడు అక్కడ ఏం డిసైడ్ అవ్వలే, బట్ తర్వాత ఆలుగడ్డ వదిలేసిన అని తర్వాత చెప్పిండు. ఇంకా టెంపుల్ పక్కనే ఉంది కదా, ఇక్కడ దర్శనం చేసేసుకొని టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేము మణికర్ణిక ఘాట్కి వెళ్దామని బయలుదేరినాము. ఎర్లీ మార్నింగ్ ఫ్లవర్స్ ఇక్కడ అమ్ముతారు, వీళ్ళు టెంపుల్స్ దగ్గర సేల్ చేసుకుంటారు. సో మణికర్ణిక ఘాట్లో చాలా బాగుండే. చూడండి, మీరే ఈ వీడియోలో చూసినట్టయితే మీకే అర్థమవుతుంది ఏముంటుంది అనేసి. సో మనం ఇప్పుడు మణికర్ణిక ఘాట్ వెళ్తున్నాము. ఆ వెళ్ళే దారిలో ఉన్నాం అన్నట్టు. ఇక్కడ ఎక్కడైనా కదా నార్మల్గా రిక్షానే, ఆటో రిక్షా. ఇక్కడ నుంచి ఘాట్ దగ్గరికి వెళ్ళదు, ఘాట్ దగ్గరికి మళ్ళీ చిన్న రిక్షా ఉంటుంది. మళ్ళీ ఈ రిక్షా ఎక్కేసి మనం ఘాట్ దగ్గరికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత కష్టపడి ఎక్కిస్తున్నారు. ఇదే మణికర్ణిక ఘాట్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మణికర్ణిక ఘాట్కే చాలా డెడ్ బాడీస్ అవి ఇవి తీసుకొస్తారు. అక్కడ కట్టలు షాప్స్లో అవి ఇవి ఉన్నాయి. అసలు ఒక 1 మినిట్లోనే ఆల్మోస్ట్ ఒక 20 to 30 బాడీస్ అట్లా వచ్చినాయి. వీడియోలో మీకు కూడా క్లియర్గా కనిపిస్తుంది. తీసుకొచ్చి ఆ గంగలో ముంచుతున్నారు. 3 times ముంచేసి తర్వాత పైకి తీసుకెళ్ళేసి అక్కడ పెట్టి ఒక 2-3 కట్టెలు వేసేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. అట్లా చాలా అంటే చాలా డెడ్ బాడీస్ ఉంటున్నాయి. ఆల్మోస్ట్ మేము అక్కడ ఒక 1 hour టైం ఉండే. ఆ టైంలో ఫుల్ చూసినాము. చూడండి, ఇక్కడ ఈ క్లిప్లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎట్లా ముంచుతున్నారో డెడ్ బాడీస్ని. ఇట్లా ఒక 1 minute ముంచేస్తున్నారు, పైకి తీసుకుపోయి అందులో మంటలో పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అసలు ఇక్కడ ఎవ్వరు ఉండట్లేదు, ఓన్లీ బాయ్సే వస్తున్నారు. లేడీస్ అయితే ఎవరు రావట్లేదు. అంటే చనిపోయిన వాళ్ళ తరపు నుంచి వచ్చేది ఓన్లీ బాయ్స్ వచ్చి ఇవన్నీ చేసేసి వెళ్ళిపోతున్నారు వెంటనే. అసలు ఈ ఘాట్ మొత్తం ఇంకా ఈ కార్యక్రమాలే జరుగుతాయంట. మళ్ళీ అందులో గంగ స్నానాలు కూడా చేస్తారంట. ఈ మణికర్ణిక ఘాట్ అంటే స్పెషల్గా డెడ్ బాడీస్ మొత్తం ఉత్తరప్రదేశ్లో ఉన్నవన్నీ ఇక్కడికే వస్తాయంట. చూడండి, ఒక నిమిషంలో అసలు భలే ఘోరంగా పోతున్నాయి. ఇట్లా రామనామ సత్యహే అనుకుంటా అసలు చాలా. మేము ఇక్కడ శారీ షాప్లో కూర్చున్నంతసేపట్లో కూడా చాలా మట్టుకి పోతూనే ఉన్నాయి. సో నేను అట్లా కొన్ని తీసిన వీడియో క్లిప్స్. అండ్ కాశీలో బనారసి శారీస్ ఫేమస్ కదా, అట్లా కొన్ని చూద్దాము అనేసి కొన్ని శారీస్ చూసినాము. చాలా మట్టుకు ఉండే, కానీ నార్మల్ ప్రైజెస్ ఉన్నాయి, పెద్ద అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఏం లేకుండా ఉండే. మన వరంగల్లో ఉన్నట్టే మోడల్సే కానీ అవే ఉండే. కానీ వెళ్ళినప్పుడు అలా తీసుకోవాలి కదా అన్నట్టు చూసినాము. సో చాలా డిఫరెంట్ ఉండే. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్ వేరియేషన్ ఉండే. హోల్సేల్ మార్కెట్ వచ్చేసి మనకు వారణాసి టెంపుల్ దగ్గరనే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే మార్కెట్ దగ్గరలో ఉన్న శారీ షాప్లో మీరు షాప్ చేసుకోవచ్చు. కాలభైరవ టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంది అక్కడ. ఇది వచ్చేసి మణికర్ణిక ఘాట్ దగ్గర మేము కొన్ని చూసినాము ఎట్లుంటాయి ఏంటి అనేసి. బట్ మాకు అంతగా ఏం నచ్చలేదు. ఇప్పుడు నేను చూపించే షాప్స్ అన్నీ
కాలభైరవ టెంపుల్కి వెళ్ళే దారిలో అన్నట్టు ఇవన్నీ హోల్సేల్ మార్కెట్స్. ఇక్కడ బాగుండే శారీస్ ఒకటి తీసుకున్నాము జస్ట్. సో అట్లా బాగానే ఉన్నాయి శారీస్, డ్రెస్సెస్. అట్లా కాశీకి వెళ్ళినందుకు అట్లా గుర్తుగా తీసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత ఫుల్ రెయిన్ ఉండే, ఫుల్ ట్రాఫిక్, చాలా హెక్టిక్ ట్రాఫిక్లో ఇంకా మేము నమో ఘాట్కి వెళ్దాం అనేసి వెళ్ళినాము. దీన్ని రాజ్ఘాట్ అని కూడా అంటారంట. అంటే ఇక్కడ అన్ని ఇట్లా మంచి మంచి బిల్డింగ్స్ ఉండే, గ్రీనరీ బ్యూటిఫుల్గా ఉండే, అండ్ ఘాట్ కూడా చాలా బాగుండే. కానీ వర్షం హెవీ ఉండడం వలన మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. ఆటో చాలా దూరంలో దింపారు. నార్మల్ టైంలో అయితే ఆటో దగ్గర వరకు వెళ్తుందంట. సో చాలా హెవీ రెయిన్ ఉండడం వలన ఇంకా మనమే వాక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. వీళ్ళు దింపిన దగ్గర నుంచి ఒక 10 minutes వాక్ చేస్తే నమో ఘాట్ అనేది వచ్చింది. కానీ అది మాత్రం చాలా బాగుండే, బ్యూటిఫుల్ ప్లేస్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనిపించింది వారణాసి మొత్తంలో. ఫైనల్గా మేము లాస్ట్ డే చూసిన ప్లేసే ఇది. శివుడు చేతులు అండ్ పార్వతీదేవి చేతులు ఉన్నాయి ఇక్కడ. అండ్ చాలా కెఫేస్ అట్లా ఇట్లా ఉండే. ఆల్మోస్ట్ బ్యూటిఫుల్ ఉండే ప్లేస్ మాత్రం. నార్మల్ టైంలో వస్తే మంచి వ్యూ ఉంటుంది. అంటే ఒక బ్రిడ్జ్ వ్యూ, అంటే ఈ వాటర్ పైన రైట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్రిడ్జ్ వ్యూ ఉంటుంది. అండ్ పక్కన టెంపుల్ కూడా ఉండే. కానీ ఆ టెంపుల్ వాటర్ హెవీ రావడం వలన టెంపుల్ అంతా ఇట్లా కనబడడం లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జ్, దానిపైనుంచి ఎప్పటికీ చాలా టైమ్స్ లైక్ ట్రాఫిక్ వెళ్తుంది. ట్రాఫిక్ కింద మళ్ళీ ట్రైన్ ఉంది. అంటే 2 bridges ఉన్నాయి. 2 bridges కింద ఇది గంగా ఉందన్నట్టు. చాలా బాగుండే ప్లేస్ అయితే. అక్కడ కార్నర్లో చూస్తున్నారా, మీకు అబ్జర్వ్ చేసినట్టే మీకు అర్థమవుతుంది. టెంపుల్ ఉండే, ఆ టెంపుల్ దగ్గర ఈవినింగ్ టైంలో పూజలు జరిగి సాంగ్స్ పాడడం అట్లా ఇట్లా అవుతుంది. మేము ఆల్మోస్ట్ వర్షంలో తడిసి ఇట్లా ఉండిపోయినాము. ఇంకా ఆ తర్వాత పక్కనే చాలా మటుకు కెఫేస్ ఉండే. మేము అక్కడ ఒక పిజ్జా షాప్ దగ్గర వచ్చి కూర్చొని, సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వలన ఇంకా లోపలికి అలౌ చేయలేదు. చీకటి అవుతుంటే ఇంకా వైబ్ మంచిగా అనిపించింది. ఆ రోజు అయితే ఫుల్ ఆన్ రెయిన్ ఉండే, ఫుల్ హెవీగా వర్షం ఉండే. చూస్తున్నారా అక్కడ ట్రైన్ వెళ్తుంది. నైట్ టైంలో ఆ ట్రైన్ వెళ్తుంటే అండ్ కింద వెహికల్స్ వెళ్తుంటే వ్యూ మాత్రం మస్తు అనిపించుండే. పక్కా మీరు వారణాసికి వస్తే విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇదొకటి, అస్సలు మిస్ అవ్వకండి. ఫుల్ వర్షం ఉండే, గంగా ఫ్లో ఎక్కువ ఉండడం వల్లనే అసలు కుదరలేదు ఇంకా మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేయడము. మీరు కనుక బోట్ తీసుకున్నట్టయితే ఈ ఘాట్స్ అన్నీ తిప్పుతారు. ఆల్మోస్ట్ 64 to 84 ఘాట్స్ తిప్పుతారంట. అండ్ ఆ తర్వాత ఇంకా మేము ఇక్కడ పక్కన పిజ్జా షాప్ ఉంటే అక్కడ పిజ్జా హట్లో పిజ్జాస్ ఆర్డర్ చేసి ఇంకా ఫుడ్ తినేద్దాము అనేసి ఇంకా రెయిన్కి అట్లా వైబ్ ఎంజాయ్ చేసినాం. చాలామంది ఆ టైంలో వచ్చి అక్కడ పక్కన టెంపుల్ ఉంది. వర్షం వచ్చినప్పుడు ఆ టెంపుల్ అనేది కొంచెం మునిగిపోతుందంట. తర్వాత బయటికి ఇట్లా వస్తుందంట. ఎప్పుడు హెవీ ఫ్లో ఉన్నా కూడా వర్షంలో ఆ టెంపుల్ అసలు కవర్ అవ్వదంట. కానీ మీ అందరికి చెప్దాం అనుకున్నది ఏంటంటే ఈ నమో ఘాట్లో మీరు ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు. రాజ్ఘాట్ అంటారు దీన్ని. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. వారణాసికి వచ్చే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్ అనమాట. చూస్తున్నారా మీరు వీడియో క్లిప్లో మీకు అర్థం, పార్వతీదేవి 3 చేతులు అట్లున్నాయి, ఇట్లా నమో అని ఇట్లా నమస్కారం పెట్టినట్టు. అండ్ భలే ఉంది ఆర్కిటెక్చర్ వైజ్గా. కానీ అది ఒక దగ్గర శివుడివి, ఒక దగ్గర పార్వతీదేవి, అసలు భలే అనిపించింది. ఈ స్టెప్స్ దిగే వరకే అలో చేసిళ్ళు. నేను ఏవైతే స్టెప్స్ దిగినో అక్కడి వరకే అలో చేసిళ్ళు. ఆల్మోస్ట్ నేను అప్పటికే తడిసిపోయి ఉన్నా. ఇంకా ఆ తర్వాత మాకు నెక్స్ట్ డేనే ఫ్లైట్ ఉండే రిటర్న్ హైదరాబాద్కి. ఇంకా మేము నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. మాకు వారణాసి టు హైదరాబాద్ 9 o'clock ఉండే ఫ్లైట్. ఇంకా మేము ముందే వచ్చినాము, ఆల్మోస్ట్ ఒక 2 hours బిఫోరే. ఎప్పుడైనా మీరు నార్మల్ డొమెస్టిక్ ట్రావెల్ చేసినా, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినా అసలు మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాక ఎవ్రీథింగ్ కరెక్ట్ ఉన్నావా అనేది డబల్ టైమ్స్ చెక్ చేసుకొని. ఎందుకంటే నేను ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి మా ఫ్రెండ్తో చెప్పించిన చిన్న మిస్టేక్, ఒక లెటర్ మిస్టేక్ ఉండే మా తమ్ముడు నేమ్. దానివలన మాకు ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 1 hour లేట్ అయింది. సో ఇట్లాంటి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటాయి అనేసి ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours బిఫోర్ మనం వెళ్ళాలి. ఇంకా ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి అయితే డైరెక్ట్ వాళ్ళు ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోమంటారు. నేను లాస్ట్ టైం స్టూడెంట్ వీసా మీద యూకేకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన. సో బీ కేర్ఫుల్. ఇంకా మేము ముందే వచ్చినాం, బాగా టైం ఉండే ఎయిర్పోర్ట్లో. కాసేపు కూర్చొని ఇంకా ఫుడ్ తిన్నాము, దోశ తినుండే. ఆ తర్వాత ఇంకా ఫ్లైట్ ఎక్కేసినాం. ఆల్మోస్ట్ ఫ్లైట్ కూడా 1 hour డిలే ఉండే. మేము 2 hours బిఫోర్ పోయినా కూడా 1 hour డిలే ఉండే. ఏమో టెక్నికల్ ఇష్యూ వల్ల ఫ్లైట్ ఎక్కినాక 1 hour డిలే ఉంటే ఆ తర్వాత వితిన్ 2 hours మేము రీచ్ అయిపోయినాం హైదరాబాద్కి. కాశీ ట్రిప్ ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అవ్వాలి అని అంటే మనము వచ్చిన తర్వాత కాలభైరవుడు అంటే కుక్కకి మనం ఏం చేయాలి అంటే దండ కుచ్చి కుక్కకి వేయాలంటే అది స్ట్రీట్ డాగ్సే కానీ మన ఇంట్లో అయినా ఏవైనా కూడా వేస్తే అప్పుడు మాత్రమే మన కాశీ ట్రిప్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అవుతాయి అంటే నేను చాలా వీడియోస్లో చూసాను అండ్ చాలామంది నాకు చెప్పారు. సో మీ కాశీ ట్రిప్ కూడా ఫినిష్ అవ్వాలి అనుకుంటే అట్లా చేసేసేయండి. చూస్తున్నారా వ్యూ ఎంత బాగుందో. నేను టైం ల్యాప్స్ పెట్టి తీసిన, మస్తు అనిపించిండే.
ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా వ్యూ నైట్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.